నమస్కారం. అంతర్జాతీయ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా మారాయి. ప్రపంచ దేశాలు శాంతి వైపు అడుగులు వేస్తున్నాయా అంటే క్షేత్రస్థాయి పరిస్థితులు దానికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన ప్రత్యక్ష యుద్ధం ప్రపంచ చమురు రవాణాను స్తంభింపజేస్తుంటే, మరోవైపు ఐరోపాలో రష్యా ఉక్రెయిన్ రణరంగం సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈరోజు మన గ్లోబల్ వార్ అప్డేట్ స్పెషల్ ఎపిసోడ్లో మిడిల్ ఈస్ట్ అమెరికా సైన్యం ఇరాన్ వ్యూహాత్మక స్థావరాలపై జరిపిన తాజా దాడులు ఏంటి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన అల్టిమేటం ఏంటి, అలాగే రష్యా భూభాగంలోకి దూసుకుపోతున్న ఉక్రెయిన్ డ్రోన్లను ఆపడానికి వ్లాదిమిర్ పుతిన్ తన దేశ బ్యాంకులకే ఎందుకు ఆర్డర్స్ జారీ చేశారు. ఈ సంచలన విషయాలన్నిటినీ ఈ వీడియోలో మ్యాప్స్ మరియు తాజా రిపోర్ట్స్తో సహా క్లియర్ కట్గా విశ్లేషిద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మిడిల్ ఈస్ట్ సంక్షోభం గురించి మాట్లాడుకుందాం. గత 3 నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మరియు ఇరాన్ మధ్య నడుస్తున్న యుద్ధం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నిన్న రాత్రి అమెరికా సెంట్రల్ కమాండ్ బలగాలు ఇరాన్కు చెందిన వ్యూహాత్మక ఓడరేవు నగరం బందర్ అబ్బాస్ సమీపంలోని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ సైనిక స్థావరాలపై సరికొత్త రక్షణ దాడులు జరిపాయి. ఇరాన్ ప్రయోగించిన అటాక్ డ్రోన్లను అమెరికా వైమానిక దళం గాల్లోనే కూల్చేసింది. అసలు ఇరు దేశాల మధ్య వివాదానికి ప్రధాన కారణం ఎక్కడుందో తెలుసా? అది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే ముడిచరంలో దాదాపు 20% పైగా ఈ చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి. ఇరాన్ ఈ అంతర్జాతీయ జలసంధిలో అక్రమంగా మైన్లు అమర్చడానికి ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. 2 రోజుల క్రితం మైన్లు వేస్తున్న 2 ఇరాన్ నౌకలను అమెరికా నేవీ యుద్ధ విమానాలు సముద్రంలోనే ముంచేశాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికా విమానాలపై సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ తో దాడి చేయడంతో అమెరికా కూడా ఎదురు దాడికి దిగింది. అయితే ఒకవైపు దాడులు జరుగుతున్నా మరోవైపు వాషింగ్టన్ లో శాంతి చర్చల ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రస్తుతం ఊపిరి ఆడక చర్చలకు వస్తుంది. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత సంపన్నమైన యురేనియం నిల్వలను వెంటనే అమెరికాకు అప్పగించాలి, లేదా వాటిని అక్కడికక్కడే నాశనం చేయాలి అని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇరాన్ పై విధించిన ఆర్థిక ఆంక్షలు తొలగించాలంటే ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని అమెరికా పట్టుబడుతోంది. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్దాబా ఖమేనీ మాత్రం దీనికి అంగీకరించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ సర్వనాశనమే మా లక్ష్యం అంటూ ఇరాన్ తన పాత నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ ఇరు దేశాల ఇగోల మధ్య అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ బగ్గుమనే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఇజ్రాయెల్ కు తమ విమాన సర్వీసులను జూలై చివరి వరకు రద్దు చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఐరోపా రణరంగానికి వద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 4 ఏళ్లు కావస్తుంది. అయితే గత 2 నెలలుగా ఉక్రెయిన్ తన యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. కేవలం డిఫెన్స్ మాత్రమే కాదు, రష్యా భూభాగంలోకి దూసుకెళ్లి అటాక్ చేస్తోంది. ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న లాంగ్ రేంజ్ డ్రోన్లు రష్యా గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రష్యాలోని ప్రసిద్ధ సిజ్రాన్ ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్లతో భారీ దాడి చేసింది. ఈ దాడి వల్ల ఆ రిఫైనరీలోని 70% ఉత్పత్తి సామర్థ్యం ఉన్న క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ పూర్తిగా ధ్వంసమైపోయింది. దీనివల్ల రష్యాలో జెట్ ఇంధనం మరియు డీజిల్ కొరత ఏర్పడింది. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే రష్యా డిప్యూటీ పీఎం అలెగ్జాండర్ నోవాక్ దేశీయ మార్కెట్ కోసం జెట్ ఫ్యూయల్ ఎగుమతులను తాత్కాలికంగా నిషేధించే యోచనలో ఉన్నారు. ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. రష్యా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని మాస్కో మరియు సరిహద్దుల్లోని సైనిక స్థావరాల రక్షణకే కేటాయించింది. దీనివల్ల రష్యా లోపల ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు, బ్యాంకులకు రక్షణ కరువైంది. దీంతో రష్యా పార్లమెంటు ఒక వింతైన చట్టాన్ని ఆమోదించింది. రష్యాలోని సెంట్రల్ బ్యాంక్ మరియు రష్యాలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్బర్ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థలు తమపైకి వచ్చే ఉక్రెయిన్ డ్రోన్లను తమ సొంత ఖర్చులతో సొంత యాంటీ డ్రోన్ గన్స్ మరియు ఎలక్ట్రానిక్ రక్షణ వ్యవస్థతో కాల్చిపారేయాలని పుతిన్ ప్రభుత్వం ఆర్డర్ వేసింది. అంటే సైన్యంతో సంబంధం లేకుండా బ్యాంకులు తమను తాము కాపాడుకోవాలన్నమాట. మరోవైపు యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. రష్యా తమపై దాడి పెంచడానికి మరో భారీ సైనిక సమీకరణ చేస్తుందని, వేలాది మంది కొత్త సైనికులను సరిహద్దుల్లోకి తెస్తుందని తమ ఇంటెలిజెన్స్ కి తెలిసిందని చెప్పారు. కానీ ఉక్రెయిన్ దళాలు
స్టోర్మ్ షాడో మిసైల్స్ ఉపయోగించి రష్యా కమాండ్ సెంటర్లను టాగాన్ రోగ్ ఎయిర్ బేస్ ను విజయవంతంగా టార్గెట్ చేస్తున్నాయి. యుద్ధం కేవలం అమెరికా, ఇరాన్, రష్యాలతోనే ఆగడం లేదు. చుట్టుపక్కల దేశాలకు కూడా ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. మొదటిగా లెబనాన్ విషయానికి వస్తే, ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా గ్రూప్ ఉత్తర ఇజ్రాయెల్పై ఫైబర్ ఆప్టిక్ ఎక్స్ప్లోడింగ్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఒక ఇజ్రాయెల్ సైనికుడు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన సైన్యానికి క్లియర్ ఆర్డర్స్ ఇచ్చారు. లెబనాన్లోని 4వ అతిపెద్ద నగరంపై ఇజ్రాయెల్ వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం లిటానీ నది దాటి మరీ ముందుకు దూసుకుపోతోంది. దక్షిణ లెబనాన్లోని పలు గ్రామాలను ఖాళీ చేయాలని ప్రజలకు అల్టిమేటం జారీ చేసింది. ఇదే సమయంలో ఒక షాకింగ్ డెవలప్మెంట్ లో కువైట్ దేశంపై కూడా మిసైల్స్ మరియు డ్రోన్ దాడులు జరిగాయి. కువైట్ మిలిటరీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ షియా మిలిటెంట్లు ఈ దాడి వెనుక ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. అటు సిరియా, ఇటు కువైట్, ఇలా ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఇప్పుడు యుద్ధ క్షేత్రాలుగా మారుతున్నాయి. చూసారుగా, 2026 మే మాసంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల తీవ్రత ఎలా ఉందో. ఒకవైపు ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంటే, మరోవైపు మిడిల్ ఈస్ట్ హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. దీనివల్ల భారతదేశంపై వచ్చే ప్రభావం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా ఆగిపోతే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. దీనివల్ల ఇండియాలో పెట్రోల్, డీజిల్ మరియు సిఎన్జి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మన దేశంలో గత కొద్ది రోజులుగా ఇంధన ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఈ యుద్ధాలు కనుక త్వరగా ముగియకపోతే గ్లోబల్ ఎకనామీ తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. ఈ అంతర్జాతీయ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? అమెరికా, ఇరాన్ చర్చలు సఫలమవుతాయా? పుతిన్ను ఉక్రెయిన్ డ్రోన్లు ఆపగలవా? కింద కామెంట్ సెక్షన్ లో నాతో పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. జై హింద్.